థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది అట్లాంటి పెద్దవాళ్ళు మా టికెట్ లాంచ్ చేసినందుకు. సో మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సినిమా మంచి సినిమా అండి, చూడండి అందరూ. Feb 2nd. అవును, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో Feb 2nd రిలీజ్ అవుతుంది, అందరు చూడండి, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. సో హోపింగ్ దట్ యూ గైజ్ విల్ లవ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎలా ఉందంటే ఈరోజు దిల్రాజు గారు సో వాళ్ళ సమక్షంలో ఫస్ట్ టికెట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా హిట్ వైబ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకుంటాను. టీజర్కి ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎలా ఉండబోతుంది సినిమా అయితే మీరు ఎప్పుడు చూసిన తెలుగు సినిమాలకైతే ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇప్పటిదాకా తెలుగు మూవీస్లో ఏదైతే స్టోరీ ఇవన్నీ కొంచెం మిస్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాం, దానికి కంప్లీట్ ఆపోజిట్గా మంచి స్టోరీ తోటి, పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ తోటి, గేమ్ అనే కాన్సెప్ట్ తీసుకొని చాలా మంచి స్టోరీ లైన్తో చాలా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తోటి వస్తాం. సో ప్రమోషనల్ విషయం కూడా చాలా కేర్ఫుల్గా మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అవునండి, అంటే థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్. ఎందుకంటే ఎక్కడ క్రియేటివ్ ప్రమోషన్ దగ్గర నుంచి ఎక్కడ ల్యాగ్ చేయకుండా ఇంకా డిఫరెంట్గా చేద్దాం, ఇంకా సినిమా బాగుంది కాబట్టి ఇంకా డిఫరెంట్గా రీచ్కి వెళ్దాం అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నాను. అంటే నాకు అన్నీ కొంచెం కొత్తగానే ఉంటాయి. ఇప్పుడు సెలబ్రిటీని కాదు కదా, జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బట్ వైబ్ అనేది ఒక చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఈరోజు. సో అది దిల్రాజు గారు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ఆయన చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేయడం అనేది మాకు ఒక చాలా హ్యాపీ ఇదిలో ఉన్నాము. సో ఇంకా ఈరోజు నుంచి నెక్స్ట్ వచ్చే 5 days ఒక గట్టి మార్కెటింగ్ ప్లాన్ తోటి ఉన్నాము. సో రేపటి నుంచి చాలా పాజిటివ్గా ఈ సినిమాని మేము ఎంత జాగ్రత్తగా ఎంత క్వాలిటీతో తీసామో అదేవిధంగా చాలా క్వాలిటీగా మార్కెటింగ్ అండ్ రిలీజ్ కూడా చేసుకొని ఆ సినిమా అయితే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ప్రేక్షకులకి. సో యా, ఇట్ ఈస్ గోనా బీ అ వెరీ గుడ్ హిట్, ఐ హోప్. ది గేమ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. గేమ్ బ్యాక్ ఇన్ 2021 స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా లీగ్ ఆడుతూనే ఉన్నాం మేము. సో ది మ్యాచ్ విల్ ఫినిష్ ప్రాబ్లీ ఇన్ ఏప్రిల్. సో గేమ్ అనగానే నాకు మిథాలి గారు గుర్తొస్తున్నారు. సో ఈరోజు మీ ఈ ఫంక్షన్లో మిథాలి గారి కూడా ఈరోజు మీ ట్రైలర్ కూడా చూడటం జరిగింది, ఎలా అనిపించింది సార్? అదే ఒక గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే అందరూ అంత పెద్ద మనుషులు ఉన్న దగ్గర మన ట్రైలర్ లాంచ్ చేసి ప్లస్ బిగ్ టికెట్ లాంచ్ చేయడము అనేది దిస్ ఈజ్ ఒక విధంగా ఒక ఆపర్చునిటీనే. సో మంచి ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ అయింది. సో అందరూ చూసి మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో యా, ఒక విధమైన నైస్ ఫీలింగ్, చెప్పలేము అది ఎట్లాంటి ఫీలింగ్ అని. గేమ్ ఆన్ చూస్తూనే ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఏ గేమ్ అంటే ఇష్టం బాగా? నాకు లైఫ్ గేమ్ అంటే చాలా ఇష్టం అండి, రియల్ లైఫ్ గేమే ఇష్టం. నాకు వీడియో గేమ్స్ ఇష్టం లేదు. సినిమా కూడా రియల్ లైఫ్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి రియల్ లైఫే నా ఫేవరెట్ గేమ్. క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం అండి నాకు. యాక్చువల్గా క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఆడాను, బ్యాట్స్మెన్ బౌలర్ కూడా. సో ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాను. సో మీ ప్రొడ్యూసర్ గారు ఇప్పుడే చెప్పారు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో గేమ్ స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా విజయం మీరు సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.